బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ అధికారులు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2018-19 బ్యాంక్ స్కామ్ కేసులో అల్లు అరవింద్ పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యాంకు ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు కోరారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ని ఈరోజు 3 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ప్రధానంగా రామకృష్ణ బ్యాంక్ స్కామ్స్ కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి షాప్ సంబంధించిన వ్యాపారవేత్తలు గతంలో యూనియన్ బ్యాంక్ నుంచి 101 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు ఎగవేసినటువంటి నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ గతంలో సిబిఐకి కంప్లైంట్ ఇస్తుంది. సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈసీఆర్ కింద ఈడీ నమోదు చేసుకుని ఈ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన హవాలా రూపంలో బదిలీ చేశారనేటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసులో రంగంలో దిగారు. 2017, 18, 19 ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో యూనియన్ బ్యాంక్ నుంచి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ సంబంధించినటువంటి బిజినెస్ పర్పస్ కోసం దాదాపు 101 కోట్ల రుణాలు తీసుకుంది. అయితే ఈ ఎగవేసినటువంటి రుణాలు మొత్తం కూడా తీసుకుని హవాలా రూపంలో వివిధ కంపెనీలకు బదిలీ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలో దిగి అయితే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కూపీలాగిన తర్వాత అందులో అల్లు అరవింద్ పేరు, అల్లు అరవింద్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కి అదేవిధంగా అల్లు అరవింద్ కి మధ్య బ్యాంకు లావాదేవీలు జరిగిన నేపథ్యంలోనే అల్లు అరవింద్ కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 3 గంటల పాటు సుదీర్ఘంగా అల్లు అరవింద్ ని విచారించి తన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరొకసారి విచారణకు హాజరు కావాలి. తన బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు కూపీలాగారు. మరొకసారి బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా తీసుకుని రావాలంటూ కూడా అల్లు అరవింద్ కి ఈడీ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించారు. ఇందులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కేసులో నమోదైన నేపథ్యంలో అందులో సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే అల్లు అరవింద్ కి ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు 3 గంటల పాటు అతను విచారించి అతని స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. సంధ్య, అయితే మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలని అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు కోరారు. అదేవిధంగా ఈ బ్యాంకు లావాదేవీలకి సంబంధించి అంటే ఏం చెప్తున్నారు? అల్లు అరవింద్ పాత్ర ఏమై ఉంటుందని భావిస్తూ ఉన్నారు? అంటే మనం చూడొచ్చు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బిజినెస్ విషయంలో